రాయల్ ఈవీ వారి ఎలక్ట్రికల్ వెహికల్స్ మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చర్ చేయబడుతున్నాయి. 10 రూపాయలకే 100 కిలోమీటర్లు ప్రయాణించండి. సురక్షితమైన LFP బ్యాటరీ పైన 6 సంవత్సరాల వారంటీతో 120 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇండియా మొత్తంగా కొత్త బ్రాంచీలు తెరవబడుతున్నాయి. డీలర్షిప్ వివరాల కొరకు ఈ క్రింది నంబర్లను సంప్రదించండి. పూర్తి వివరాల కొరకు మా వెబ్సైట్ www.theroyalev.com సందర్శించండి. ప్రధాన రాజకీయ పార్టీలు యాదవ్లను గుర్తించాలని ఆ సంఘం జిల్లా నాయకులు కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ అల్లు రాజుబాబు యాదవ్ అన్నారు. తమ కంటే జనాభాలో తక్కువగా ఉన్న కులాలకు చట్టసభల్లో సీట్లు కేటాయిస్తున్నారు కానీ తమను పట్టించుకోవడం లేదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యాదవుల ఆత్మగౌరవ సమావేశం ఆదివారం కాకినాడ జిల్లా శంఖవరం మండలం సీతంపేట యాదవ్ కమ్యూనిటీ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు యాదవ్ నాయకులు మాట్లాడుతూ ప్రధాన పార్టీలు ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు 3, ఒక ఎంపీ సీటు తమ యొక్క కులానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో 60,000కు పైచిలుకు ఉన్న యాదవ్ కులస్తుల ఓట్లు ఉన్నాయని అసెంబ్లీ సీటు తమకే కేటాయించాలన్నారు. జిల్లాలో సుమారు 6 లక్షల ఓట్లు తమకు ఉన్నాయన్నారు. తమకు సీట్లు కేటాయించని పార్టీలను తిరస్కరిస్తామన్నారు. కార్యక్రమంలో దేవర అనూష యాదవ్, బర్ల సీతారత్నం, కొయ్య శ్రీను, బర్ల విజయ్, గొంప శివకుమార్, కన్నారావు తదితరులు పాల్గొన్నారు. సార్ కొంచెం అనుకోండి. ఇప్పుడు పరిస్థితుల్లో మనం ఇది వినియోగించుకోలేకపోతే రేపటికి కూడా మనం కానీ మన వెనకదాము కానీ అధికారాన్ని చూసే పరిస్థితి ఉందని ఈ వేదిక పై మీకు హెచ్చరిస్తున్నాను. చెప్పడం కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే బాగా రోజుగా గత 13 సంవత్సరాల నుంచి దానికి అంటే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు ఒక కూడా ఉంది. అప్పటి నుంచి కూడా తిరుగుతాను. ఈ 13 సంవత్సరాల నుంచి కూడా బాగా రోజుగా రాజకీయాన్ని అమలు చేస్తున్న మనిషిగా మీకు చెప్తున్నాను. మనం అంటే అదో రకమైన చూడటం భావం. ఎందుకంటే మనం ఏకమవ్వండి, వాళ్ళందరూ ఏకమవ్వండి, ఎంతమంది సరే మన కొంతమందిగా మనోగా అందరూ విడిపోయి 4 పార్టీ వారిగాను లేకపోతే కులాల వారిగాను ఇలా ఎడబట్టి మనల్ని ఏడదామనే ఉద్దేశంతో ఇప్పటికే కూడా జరుగుతున్నాయండి. మనం ఎంతో ఏకమయ్యే సమయం వచ్చింది. పక్కన పెట్టి మనమందరూ ముక్తగంధంతో నేను యాదవ్ని మాకు గౌరవం జరగలేదని ఈరోజు ఈ సభాముఖంగా మన గోగుల యాదవ్ కొండలు గొడవ పెట్టి ఈ సమావేశం ఏర్పాటు చేశారండి. వారికి ధన్యవాదాలు. మనందరం కూడా ఐకమత్యంగా పోరాడి పార్టీలకు అతీతంగా మరి ఒకటి మేము పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. మేమందరం మీకు ఓటేస్తామని ముక్తంగా చెప్పే రోజు రావాలి. ఈ సమావేశం ఇక్కడ దాకపోవాలండి. ఇది నియోజకవర్గాల వారీగా బీసీలందరినీ కలుపుకుంటూ బీసీ సంక్షేమ సంఘం వారు, సీమాంధ్ర సంక్షేమ సంఘం వారు ఇలా రకరకాల బీసీలందరూ కలుస్తూ ఉన్నారు. అన్ని క్యాస్టులే కలుపుకొని మనం ఎదరగలాలి. ఎదరికెళ్ళి మనలో ఉత్సాహములు యువకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేసి వారు రాబోయే తరానికి మన నాయకులుగా మనం తయారు చేసుకున్నామని ఈ సభాముఖంగా మీకు అందరికీ పేరు పేరు నమస్కారం పెట్టి తెలియజేసుకున్నాను. మనం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కాకపోతే ఇంతమంది ఉన్నాము, మాకు గౌరవం కల్పించండి. మేము మనుషులమే అంటే ఓటేసే యంత్రాలా కాకుండా మమ్మల్ని పెద్ద మీటింగ్ బీసీ సింహగర్జనని పెద్ద మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టినప్పుడు 6 నెలలు రాజమండ్రి నుండి వచ్చి ప్రతి గడప గడపకి వచ్చి అందరినీ ఆగేసుకొని వచ్చే మీటింగ్ ఇచ్చినవారు లేదు. మనవాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎలాగైనా సరే కొంచెం ముందు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను. అప్పటికే
ఏమి మారలేదు. యువత పెరిగింది, అంటే అందరికీ అన్నిటి మీద అవగాహన పెరిగింది అని ఇట్లాగా నేను భ్రమపడ్డానంటే ఏమీ మార్పు లేదు. అప్పుడు ఏం మార్పు వచ్చిందో అర్థం కాదు. నా పేరు అల్లి రాజుబాబు యాదవ్. కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ బీసీసీఎల్ వైఎస్ఆర్సీపీ, అమలాపురం అబ్జర్వర్. ఈవేళ ఈ సీతంపేటలో ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు ఎటువంటి ప్రాధాన్యత లేదు అని గోకుల యాదవ్ యూత్, అలాగే యాదవ్ చైతన్య యువజన సంఘాలు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరై మా యొక్క అలాగే మిగతా యాదవుల యొక్క మనోభావాలు తెలియజేయడం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6 లక్షలకు పైబడి ఉన్న యాదవులు ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవి లేక, అలాగే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఒక ఎంపీ సీటు కానీ లేని స్థితిలో ఈ తూర్పుగోదావరి జిల్లా యాదవులు ఉన్నారని, వారికి గౌరవప్రదమైన ఒక స్థానాన్ని కలగజేస్తే యాదవులంతా ఏ పార్టీ కలగజేస్తే ఆ పార్టీ వెనకాల ఉంటారని తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం అనేది. ఈ సభ ద్వారా ఈ సభ ఎవరికి వ్యతిరేకంగా కానీ, ఏ పార్టీకి ఏ నాయకులకు వ్యతిరేకంగా కాదు, మా యొక్క ఆత్మగౌరవం గురించి మీకు తెలియజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న సభ. మా యొక్క మనోభావాలను గౌరవించి మాకు తగిన స్థానం కల్పించాలని ఏర్పాటు చేసిన ఈ సభలో వక్తలందరూ చాలా చక్కగా మా మనోభావాల్ని వ్యక్తం చేశారు. ఈ సభ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఏ పార్టీ అయినా ఆ పార్టీల్లో ముఖ్య నాయకులకు తగిన స్థానం కల్పించమని ఈ సభాముఖంగా పెద్ద నాయకులందరినీ కోరుకోవడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మాకు ఎప్పటి నుంచో ఈ తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడులో ఒక ఎమ్మెల్యే సీటు, అంటే మిగతా కులాలన్నిటికన్నా విడివిడిగా అత్యధిక మంది యాదవులు ఉన్న ఈ పత్తిపాడులో యాదవులకు స్థానం కల్పించి గౌరవం కల్పిస్తారని ఈ సభాముఖంగా పెద్దలను కోరుకుంటున్నామండి.